హాయ్ గైస్, ఈరోజు మా తోటలో ఏమేమి కూరగాయలు పండిస్తున్నామో చూపిస్తాము. ఇవి వంకాయ చెట్లు, ఇది లేత చెట్లు. ముందు చెట్లు అయిపోయిన తర్వాత సెకండ్ సీజన్కి వేసాము. చూడండి, పువ్వులు వచ్చాయి, ఇంకా కాయలు రాలేదు. ఇవి టమోటా, చూడండి అన్ని పచ్చికాయలు ఫ్రెండ్స్. ఇంకా పండు మాగలేదు, ఇప్పుడిప్పుడే మాగుతున్నాయి. చూడండి చూడండి ఇవన్నీ వంకాయ చెట్లే. చూడండి టమోటా, ఇవి పచ్చిమిరపకాయలు, పండు మిరపకాయలు. మేము మిరపకాయలు ఇక్కడి నుంచే తీసుకెళ్తాం. చూడండి పండు మిరపకాయలు నిన్నే కోసాం ఫ్రెండ్స్. అవి కూడా పచ్చడి పెట్టాము, అవి కూడా చూపిస్తాము. చూడండి మిరపకాయ చెట్లు. చూడండి ఇవన్నీ మిరప చెట్లే. మిరపలో బంతి చెట్లు వేయడం వల్ల యూజెస్ ఉన్నాయి ఫ్రెండ్స్. అందుకే మన వాళ్ళంతా మిరపలో బంతి చెట్లు వేస్తారు. వచ్చేనికి కూడా ఇస్తాం ఫ్రెండ్స్. అంటే ఎందుకు వేస్తారు బంతి చెట్లు? దిష్టి తగలకుండా ఫ్రెండ్స్. బంతి పువ్వులు బాగా పూస్తాయి కాబట్టి. అది మనకి చెప్పే రీజన్ ఫ్రెండ్స్. సైంటిఫిక్ రీజన్ కూడా వేరే ఉంటుంది. బంతి చెట్లు మిరపలో వేయడం వల్ల ఎటువంటి చీడలు అవి రావని, ఇన్సెక్ట్స్ అన్నీ వాటి మీదే వాళ్తాయి. అందుకని మనం బంతి చెట్లు మిరపతో పాటు వేస్తాం. మిరపతో పాటు కాదు, మిరప మధ్యలో. ఇవి బెండకాయ చెట్లు. సీజన్ అయిపోయింది ఫ్రెండ్స్, మేము మళ్ళీ వేయాలి. చూడండి చాలా పొడుగు పెరిగాయని కట్ చేసాం. చూడండి బెండకాయలు మళ్ళీ చిగుర్లు వస్తున్నాయి ఫ్రెండ్స్. చూడండి ఇవన్నీ బెండకాయ చెట్లు ఫ్రెండ్స్. ఇక్కడంతా బెండ వేసాము, చాలా కాలం మందు కొట్టాం ఫ్రెండ్స్. చేస్తున్నావు. చూడండి ఇది గోంగూర. గోంగూర కూడా చాలా రోజులైంది, ఎండిపోయింది. మళ్ళీ తవ్వి మళ్ళీ వేయాలి ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, ఈ బంతి పువ్వు చెట్లు నాటడం వల్ల తోట కూడా చాలా కలర్ఫుల్గా కనిపిస్తుంది ఫ్రెండ్స్. అక్కడికి వెళ్దాం ఫ్రెండ్స్. అక్కడ కాకరకాయ చెట్లు ఉన్నాయి చూడండి. పందిరి బాగా వేసి అవి అల్లిచ్చాం ఫ్రెండ్స్. ఇదిగోండి ఫ్రెండ్స్ కాకరకాయ. చిట్టి కాకరకాయ, చిట్టి చిట్టి కాకరకాయలు ఫ్రెండ్స్. ఇదిగోండి ఫ్రెండ్స్ పిందెలు. కర్రలు వేసి కట్టాం ఫ్రెండ్స్. పందిరి లోపలికి వెళ్ళొచ్చు ఫ్రెండ్స్. ఎండ వచ్చినప్పుడు లోపలికి వెళ్ళి కూర్చోవచ్చు ఫ్రెండ్స్. ఇదిగోండి ఫ్రెండ్స్, ఇది పండు మాగా స్టేజ్కి వచ్చేస్తుంది. ఇది మొత్తం కాకరకాయలే అండి. విత్ చిక్కుడుగాయ. ఇవి చిక్కుడుగాయలు ఫ్రెండ్స్. పట్టుకోవడంలో తెగిపోయింది ఫ్రెండ్స్. నా తప్పు కాదు, అది బై మిస్టేక్ జరిగింది. ఇవేంటో గెస్ట్ చేయండి. గెస్ట్ చేసి కామెంట్ చేయండి ఇవేంటో. గెస్ట్ చేయండి ఫ్రెండ్స్. తర్వాత నేను షార్ట్లో వీటి గురించి చెప్తాను. ఇదండి ఫ్రెండ్స్, ఇది సపోటా చెట్టు. చూడండి ఇది సొరకాయ చెట్టు ఫ్రెండ్స్. సొరకాయలు చాలా కాస్తాయి. ఒక్క సొరకాయ చెట్టు వేస్తే చాలు, చాలా కాయలు వస్తాయి. ప్రస్తుతానికి ఏం కనబడ్డంలా, అట్లని సొరకాయ కాయకు లేదు అనుకోకండి, చాలా కాయలు కాస్తుంది. పిందులు చాలా ఉన్నాయి. ఇదిగోండి ఫ్రెండ్స్, ఇక్కడ పూత. ఇదండి సొరకాయ పూత. ఆగు పిందె, ఆగండి ఫ్రెండ్స్. ఖచ్చితంగా ఒక సొరకాయ మాత్రం మీకు ఎతికి చూపిస్తాం. అదిగోండి ఫ్రెండ్స్, అక్కడ పిందులు ఉన్నాయి. ఇదిగోండి ఫ్రెండ్స్, సొరకాయలు కోసిన జాడలు. అదండి తెంపేసింది మా అమ్మ. తెంపేశారు. చూడండి ఇప్పుడు మనం ఒకటి ఎతికి ఖచ్చితంగా పట్టుకుంటాం. ఆగండి ఫ్రెండ్స్, మీకోసం ఫ్రెండ్స్, మీకోసం మేము ఇదిగోండి మా వెతుకులాట స్టార్ట్ చేసాం. ఇలా స్టార్ట్ అవుతాయి ఫ్రెండ్స్. ఇదో ఇలా ఉంటాయి ఫ్రెండ్స్ సొరకాయ. చాలా హైట్ గా అంటే లావుగా పొడుగ్గా పెరుగుతాయి. ఆగండి ఫ్రెండ్స్, మేము ఖచ్చితంగా మీకు సొరకాయని చూపిస్తాం. మేము వెళ్తున్నాం చూడండి ఫ్రెండ్స్. మేము వెళ్తున్నాం. ఎంత ఘోరమైన అడవిలోకి వెళ్తున్న ఫీలింగ్ ఉంది మాకు. మీకోసం మేము సొరకాయని ఎతుకులాడుతున్నాం. ఈ సొరకాయ ఎతుకులాటలో మాకేం కాకూడదు. చూడండి ఫ్రెండ్స్, దొరికింది దొరికింది ఫ్రెండ్స్, దొరికింది. మా కష్టానికి ఫలితం. చూడండి ఇదే సొరకాయ. పైన చూడండి, జూమ్ చేస్తున్నాం. అక్కడ పెద్దది ఉంది ఫ్రెండ్స్, కానీ అది ఆకులన్నీ కప్పేశాయి. ఇది మామిడికాయ చెట్టు ఫ్రెండ్. మేము ఇంటి దగ్గర తిని ఒక విత్తనం వేస్తే అది మొలిచింది ఫ్రెండ్స్. అది తీసుకొచ్చి మేము ఇక్కడ నాటాము. చూడండి మా మామిడి చెట్టు ఎంతగా అయిందో.
గోంగూర చెట్టు చూడండి, గోంగూర పువ్వులు ఇలా ఉంటాయి, గోంగూర నుంచి వచ్చే కాయలు.